ఇలాంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉంటుందండి. తప్పిపోయిన కుమారుడిని బట్టి వెతికి రక్షించినట్లుగా. చూడండి, తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించినట్లుగా, తప్పిపోయిన నాణ్యాన్ని వెతికి రక్షించినట్లుగా. ఒకవేళ మీలో ఎవరైనా తప్పిపోయారేమోనండి, దేవుడు వెతికి రక్షిస్తూ ఉన్నాడండి. సిద్ధంగా చూడండి, ఆయన ఎక్కడున్నా కానీ, ఒకవేళ అడవిలో గొర్రెలాగా తప్పిపోయావేమో, లేవండి ఇంట్లో ఒక నాణ్యం ఎక్కడో పడిపోయిందండి, అంటే ఆయన ఇల్లు మొత్తం శుభ్రం చేసినా కూడా అవపడలేదంట. ఈసారి వెలుతురు పెట్టి లాంతరు పెట్టి చూస్తే అవపడిందంటండి. ఒకవేళ అలా తప్పిపోయావేమో. చూడండి, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే చిన్న కుమారుడు తప్పిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోతే ఆయన కూడా తప్పిపోయాడంట. చూడండి, ఆయన దూర ప్రాంతానికి వెళ్ళి తిని తాగి సుఖించి తన దగ్గర ఉన్నదంతా మొత్తం కూడా పోగొట్టుకొని మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం పనివాళ్ళలాగానే బ్రతకొచ్చని చెప్పేసి వెళ్తే ఆయన హక్కును చేర్చుకొని ఆయనకి ఉంగరం పెట్టి ఆయనకు రాజకుమారులాగా స్వాగతం పలికినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.